ఓం నమో వెంకటేశాయ. దేశబంధకారక సేతువద్విధారక గోవింద గోవింద. ధారణాదోషభక్షక వారణాధీశ రక్షక గోవింద గోవింద. చిత్తే విధార్యం తవ రూపముత్తమం చిత్తాపహారం విదధన్ మహత్తమం చిత్తస్య సమృద్ధి విధానకృత్తమా చిత్తే మయాప్యా పరమా మదంతమా అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమేయదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నుండి పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలలో 3వ పాదం విభూతి పాదం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు ఈ విభూతి పాదం యొక్క ఉపోద్ఘాతం తర్వాత విభూతి పాదాన్ని ప్రారంభించినటువంటి దేశబంధశ్చిత్తస్య ధారణ అనే సూత్రం యొక్క సంగ్రహ వ్యాఖ్యానం, దానికి కావలసినటువంటి చిన్న ఉదాహరణ చెప్పుకుని ఈరోజు ఈ అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. మొదటి పాదంలో సమాధి గురించినటువంటి విశేషాలను చెప్పినటువంటి మహర్షి గారు సమాధి, ఆ సమాధిని సాధించేటువంటి విధానాలు, సమాధులలో ఉండేటువంటి భేదాలు, వీటన్నిటిని గురించి చర్చించిన పతంజలి మహర్షి గారు 2వ పాదంలో తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అని ప్రారంభించి ఈ సమాధి దాకా వెళ్ళటానికి లేదా మనసులోని ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టేసుకోవటానికి, మనసు కదలకుండా స్థిరంగా ఉండటానికి కావలసినటువంటి సాధనాలను నిరూపణ చేసి చూపించారు. ఆ సాధనాలను నిరూపణ చేశారు కాబట్టి 2వ పాదానికి సాధన పాదం అనేటువంటి పేరు వచ్చింది. సమాధి గురించినటువంటి ప్రస్తావన చేశారు కాబట్టి సమాధి పాదం అని మొదటి పాదానికి పేరు వచ్చింది. ఇలా మొదటి 2 పాదాలలో తాను చెప్పదలుచుకున్నటువంటి యోగాన్ని, సమాధి గురించి చెప్పి
ఆ యోగానికి సమాధికి కావలసినటువంటి సాధనాలన్నిటినీ 2వ పాదంలో చక్కగా చెప్పినటువంటి మహర్షి గారు ఈ సమాధి విషయంలోనూ సాధనల విషయంలోనూ ఉండేటువంటి సంక్లిష్టతలను అర్థం చేసుకున్నారు. సమాధి అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవటమే చాలా కష్టంగా ఉంది. ఆ చిత్తవృత్తి నిరోధం అంటే ఏమిటో పూర్తిగా మనసుకు ఎక్కటం లేదు. దానికి కావలసినటువంటి సాధనాలు కొన్నిటిని అర్థం చేసుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కొన్నిటిని అర్థం చేసుకోవటం ఇంకా కష్టంగానే ఉంది. కొన్ని పరిచయం ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని ఏవో కొత్తగా ఉన్నట్లుగానే ఉన్నాయి. కొన్ని పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ అందులో విశేషాలు చాలా అపరిచితంగా ఉంటున్నాయి. ఇలాంటి సంక్లిష్టతల మధ్య సమాధి కోసం సాధన చేయాలి, లేదా మనసులోని ఆలోచనలను, మనసులో ఉండేటువంటి కదలికలను వీటన్నిటినీ కట్టిపెట్టుకోవటానికి సాధనను ప్రారంభించాలి అని గనక చెప్పినట్లయితే, సమాధి పాదాన్ని సాధన పాదాన్ని ఉపదేశం చేసి ఊరుకున్నట్లయితే అసలే సంక్లిష్టంగా ఉండే ఈ విషయంలో, అసలే అర్థం చేసుకోవటమే చాలా కష్టంగా ఉండేటువంటి ఈ విషయంలో సాధకులకి లేదా సాధకులకు కావాలి అని కోరుకునే వారికి అడుగులు పడటం చాలా కష్టం. అర్థం చేసుకోవటమే సంక్లిష్టంగా ఉంటే అడుగులు ఎక్కడి నుంచి పడతాయి? కాబట్టి అడుగులు పడటానికి వీలుగా, అర్థం చేసుకునే విషయంలో ఉండేటువంటి సంక్లిష్టతలను చాలా తొందరగా అధిగమించేందుకు వీలుగా, సాధనలను ప్రారంభించేందుకు వీలుగా ఒక కొత్త విషయాన్ని చెప్పాలి. ఉన్న విషయాన్నే చెప్పాలి, కానీ పరిచయం లేని కొత్త విషయాన్ని చెప్పాలి. ఆ కొత్త విషయం వినేటువంటి శ్రోతలకు ఉత్సాహాన్నిచ్చి మనం ఈ సాధనలోకి దిగాలి అని అనిపించేలా చేయాలి. దానికి తగినట్లుగా ఒక కొత్త విషయం ఏమవ్వాలి అని ఆలోచించి ఆ విషయం విభూతి కావాలి. మానవులకి లేదా సాధకులకి ఉత్సాహం కలిగించేటువంటి ఒక విశేషాలు లేదా సిద్ధులు అనేటువంటి రూపంలో ఉండాలి. విభూతుల రూపంలో ఆ విషయం ఉండాలి. విభూతులను గనక ప్రదర్శించినట్లయితే, విభూతులను గురించినటువంటి వివరణ ఇచ్చినట్లయితే, సిద్ధులు, వాటి యొక్క విశేషాలు, ఏ సాధన వలన ఏ రకమైనటువంటి సిద్ధి ఏర్పడుతుంది, ఇలాంటి విషయాలన్నిటినీ కొంత చెప్పినట్లయితే ఆ విభూతుల మీద, ఆ సిద్ధుల మీద చిన్నపాటి ఆశ కలిగి, చిన్నపాటి శ్రద్ధ కలిగి, ఆ శ్రద్ధతో సాధన చేసుకోవాలి అనే సంకల్పాన్ని సాధకులు తీసుకుంటారు. ఆ సంకల్పాన్ని ఒకసారి ధరించినంత మాత్రాన కనీసం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేసి తీరుతారు. ఆ ప్రయత్నం క్రమంగా వారికి ఆచరణలో అడుగు పడేదాకా తోడ్పడుతుంది. ఆచరణలో అడుగులు పడిన దగ్గర నుంచి అప్పుడే కొత్త కొత్తగా అంది వస్తున్నటువంటి ఈ విభూతులు, సిద్ధులు పైకి వెళ్ళటానికి తోడ్పడతాయి. ఈ విధంగా సాధకులు ముందుకు సాగటానికి వీలుగా విభూతులను ఉపదేశం చేయాలి అనే అభిప్రాయంతో మహర్షి గారు ఈ పాదాన్ని విభూతులను ఉపదేశం చేయటానికి ప్రధానంగా నిర్దేశించి అట్టిపెట్టారు. విభూతులను ఉపదేశం చేయటానికి ఈ పాదాన్ని ప్రారంభించబోతున్నారు. విభూతి అంటే సిద్ధి లాంటిది, లేదా ఒక విశేషమైనటువంటి శక్తి లాంటి అర్థాలు మనం చూసుకోవచ్చు. విభూతి శబ్దానికి రాబోయే రోజుల్లో మరిన్ని అర్థాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విభూతులను ప్రదర్శించేటువంటి ఈ పాదాన్ని గత పాదంలో యోగాంగాలను చెప్తాను అని ప్రారంభించి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు అనేటువంటి 5 అంగాలను చెప్పి ఆపారు. కాబట్టి ఆ 5 అంగాల తర్వాత వచ్చేటువంటి ధారణ,
ధ్యాన సమాధులు అనే మిగిలిన 3 యోగాంగాలను గురించి ప్రస్తావన చేసి ఆ యోగాంగాల ద్వారా విభూతులను అందుకోవటం ఎట్లా, ఆ విభూతుల ద్వారా సాధనలో పై మెట్టుకు వెళ్ళటం ఎట్లా అనే అంశాన్ని మహర్షి గారు ఈ పాదంలో బోధించబోతున్నారు. అదెందుకండి, అదేం పద్ధతి? యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే అని పెద్ద సూత్రం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన మహానుభావుడు ఆ 8 యోగాంగాలను ఆ పాదంలోనే పూర్తి చేసేసి, ఆ పాదంలో యోగాంగాల ప్రస్తావన మొత్తం పూర్తి చేసి దాన్ని కన్క్లూడ్ చేసేసి అక్కడికి అది పూర్తిగా అయిపోయింది అనే మాట చెప్పేసి కొత్తగా ఈ పాదంలో విభూతులనే ప్రారంభించి ఉండవచ్చు కదా. 8 యోగాంగాలను చెప్తాను అని ప్రతిజ్ఞ చేసి అందులో 5 ఒక పాదంలో చెప్పి 3 మాత్రం పై పాదంలో చెప్పటంలో మహర్షి గారి ఆంతర్యం ఏమి అయి ఉండవచ్చు? ఎందుకు మహర్షి గారు ఈ విధంగా కట్ చేసి పెట్టారు అని అతి స్వల్పమైనటువంటి ప్రశ్న ఒకటి రావచ్చు. దానికి సమాధానాన్ని మహర్షి గారు కొంతమేర తనే పై సూత్రాల్లో చెప్పబోతున్నారు. 8 యోగాంగాలలో 5+3 5+3 అనేటువంటి విభాగం ఉంది. 5 యోగాంగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు అనేవన్నీ ఒక జట్టు, ధారణ ధ్యాన సమాధులు అనే 3 ఒక జట్టు. మొదటి జట్టు రెండవ జట్టు ఈ 2 జట్ల మధ్య ఉండేటువంటి తేడా చాలా పెద్దది. చివరి 3 యొక్క జట్టుకి సంయమం అని పేరుంది. ఆ సంయమం అనేది కుదిరిన తరువాత మాత్రమే విభూతుల యొక్క ప్రస్తావన అనేది ఏర్పడుతుంది. ఆ విభూతుల ప్రస్తావన చేసుకోవాలి అంటే సంయమం అనే పేరుతో ఉండేటువంటి ఈ 3 యోగాంగాల గురించి చర్చించుకోవాలి. ఆ 3 యోగాంగాల గురించి విశేషంగా విడిగా మాత్రమే చర్చించుకోవాలి. కలిపి చర్చించుకోవడానికి వీల్లేదు. కలిపి చర్చించుకోవడానికి వీలు లేకుండా వీటి మధ్య ఉండేటువంటి చిన్నపాటి విశేషాలు కొన్ని అడ్డు ఉన్నాయి. ఆ విశేషాలను, సంయమం అనే పదం యొక్క స్వారస్యాన్ని, ఈ మూడిటి యొక్క జట్టులో ఉండేటువంటి ఆంతరంగికమైనటువంటి విశేషాలను వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ 3 విడిగా చెప్పటమే న్యాయము. ఈ 3 చెప్పి వీటి తర్వాత విభూతులను చెప్పటమే అర్థవంతంగా ఉంటుంది అనే అభిప్రాయంతో మహర్షి గారు 5 యోగాంగాల దగ్గర కట్ చేసి మిగతా 3 యోగాంగాలను ఈ పాదంలో ప్రారంభించి చెప్తున్నారు. ధారణ, ధ్యానము, సమాధి అనే 3 యోగాంగాలను గురించి విభూతి పాదంలో 3వ పాదంలో చెప్పబోతున్నారు. దానిలో ఉండేటువంటి విశేషాలను మహర్షి గారు తన సూత్రాలలోనే వ్యక్తం చేస్తారు. కాబట్టి ఆ సందర్భంలో ఈ అంశాన్ని మరింత కూలంకషంగా మనం చర్చించుకునేందుకు అవకాశం ఉంది. ఈ ధారణ, ధ్యాన సమాధులతో ఈ పాదాన్ని ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నటువంటి మహర్షి గారు ఈ 3 మొదటిదైనటువంటి ధారణను ఈ సూత్రంలో, మొదటి సూత్రంలో ఇలా నిర్ణయిస్తున్నారు. దేశబంధ చిత్తస్య ధారణ అని. దేశబంధశ్చిత్తస్య ధారణ అనేది 3వ పాదంలో మొదటి సూత్రం. ఈ సూత్రం ధారణ అంటే ఏంటి అనే అంశాన్ని గురించి సంగ్రహంగా చర్చిస్తుంది. ఇంతవరకు జరిగింది యమ నియమ ఆసనాలు. ఆసనం కుదురుకుంది. ఆ ఆసనం కుదురుకున్న తర్వాత ఆ ఆసనం తర్వాత వచ్చేటువంటి ప్రాణాయామం బాగా గట్టిగా ఉంది. ప్రాణాయామం వలన ప్రాణం మీద పట్టు పెరిగింది. ప్రాణం మీద పట్టు పెరగటం వలన ప్రాణంతో పాటుగా ఉండేటువంటి ప్రాణం యొక్క మరొక పార్శ్వమైనటువంటి చిత్తం మీద, మనసు మీద పట్టు పెరిగింది. మనస్సు మీద పట్టు పెరగటంతో మనసు మాట వినేటువంటి ఇంద్రియాల మీద కూడా పూర్తిగా పట్టు పెరిగింది. ఇవన్నీ కూడా ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా వాటి స్థానాలలో కదలికలు లేకుండా,
చాంచల్యం లేకుండా స్థిరంగా కుదురుకుని ఉన్నాయి అనేటువంటి స్థితి ఏర్పడిన తరువాత ఇంద్రియాలు కదలటం లేదు, మనస్సు చలించటం లేదు, ప్రాణం కూడా కుదురుగా ఉంది, ఒకచోట జాగ్రత్తగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో చిత్తస్య మనసుకి దేశబంధ, ఒక ప్రదేశంలో కట్టిపడేయటం లేదా ఒక ప్రదేశంలో కుదురుగా నించోపెట్టడం, ఒక ప్రదేశంలో నిలబడేటట్టు చేయటం అనేదాన్ని దేశబంధ, ప్రదేశంలో ఒక ప్రదేశంలో బంధ కట్టినట్లుగా నిలబడి ఉంచేయటం, నిలబెట్టేయటం అనేటువంటి అంశాన్ని, ఈ అంశం కూడా చిత్తస్య మనసుకి కనుక అయినట్లయితే దాన్ని ధారణ అని పిలుస్తారు. దేశబంధ చిత్తస్య ధారణ. చిత్తస్య మనసుకి ఒక ప్రదేశంలో దేశబంధ కట్టడి చేయటం లేదా ఒక ప్రదేశంలో నిలబడేటట్లు చేయటం అనేటువంటి అంశాన్ని దేశబంధ చిత్తస్య ధారణ అని పిలుస్తారు అని ఈ సూత్రంలో వివరిస్తున్నారు. ఏ ప్రదేశంలో అనే అంశం జోలికి మహర్షి గారు పెద్దగా వెళ్ళదలుచుకోలేదు. ఏ ప్రదేశంలో అనే అంశాలను ఆయా ప్రామాణిక గ్రంథాలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలి. ఆయా సాధకుల యొక్క శక్తిని అనుసరించి గురువులు చెప్పేటువంటి వాక్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. గురువాజ్ఞాధీనంతో ఈ కార్యక్రమం చేయాలి అని మహర్షి గారి మనసులో గట్టిగా ఉంది. అందువలన ఏ ప్రదేశం అనే మాట చెప్పటం లేదు. విహితమైన ఒక ప్రదేశంలో చిత్తాన్ని స్థిరంగా ఉంచటం అనేదాన్ని ధారణ అని అంటారు అని మాత్రమే అంటున్నారు. మనం సంగ్రహంగా గనక చూసుకోగలిగినట్లయితే ఈ ధారణను రెండు ముక్కలు చేసుకోవచ్చు, రెండు విధాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒక వర్గం లేదా ఒక విభాగంలో ఈ చిత్తాన్ని శరీరం లోపల ఉండేటువంటి భాగాలకు కట్టడి చేసేయచ్చు. శరీరం లోపల కొన్ని భాగాలలో మనస్సును పూర్తిగా నిలబెట్టి ఉంచేయచ్చు. మనస్సును ఏమాత్రం బయటకు పంపించకుండా బాహ్యమైనటువంటి ఏ వస్తువుతోనూ సంబంధం ఉండనివ్వకుండా మనసును లోపలే ఉంచి లోపలే ఆయా శరీర భాగాల్లో ఉంచటం అనేదాన్ని ధారణగా ఒక విభాగంలో చెప్పుకోవచ్చు. మరొక విభాగంలో ఏదైనా భగవంతుడి యొక్క ఒక రూపాన్ని, ఒక విహితమైనటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని, అది బాహ్యమే అయినా బయట ఉండేటువంటి రూపమే అయినా ఆ రూపాన్ని లోపలికి తీసుకువచ్చినట్లుగా మనసులో దాన్ని నిలబెట్టుకోవటం లేదా మనసుని ఆ రూపం మీద నిలబెట్టుకోవటం అనే తీరుగానైనా చేయొచ్చు. సౌకర్యం కోసం పేర్లు పెట్టుకోవాలి అంటే ఆంతరధారణ, బాహ్య రూపధారణ అని పెట్టుకోవచ్చు, పేర్లు పెట్టుకోవచ్చు. ఆంతరధారణ అంటే మనసును శరీరంలో ఉండేటువంటి ఆయా ప్రదేశాలలో నిలబెట్టడం అనేటువంటి అంశాన్ని, ప్రాణం సంచరించేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రదేశాలలో మనస్సును నిలబెట్టుకోవటం అనే అర్థంలో తీసుకోవచ్చు. ప్రాణం యొక్క ప్రధాన స్థానమైన నాభి స్థానంలో కానీ లేదా హృదయ పుండరీకంలో కానీ లేదా బ్రహ్మరంధ్రం దగ్గర కానీ ఇలాంటి ప్రదేశాలలో మనస్సుని ఉంచటం అనే అర్థంలో తీసుకోవచ్చు. దాన్ని ధారణ అనే తీరులో అర్థం చేసుకోవచ్చు. లేదా శరీరంలోని కొన్ని విశిష్టమైనటువంటి ప్రదేశాలలో, ఉదాహరణకు నాలుక యొక్క చివరి భాగంలో జిహ్వాగ్రంలో కానీ లేదా ముక్కు యొక్క చివరి భాగంలో కానీ లేదా కంటి యొక్క భాగంలో కానీ లేదా కుడి కంటి యొక్క చివరి భాగంలో కానీ ఇలాంటి ప్రాంతాలలో, విహితమైనటువంటి ప్రాంతాలలో ప్రామాణికమైన ఉపనిషద్వాక్యాలు శాస్త్రవాక్యాలు చెప్పినటువంటి ప్రాంతాలలో చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోవటం అనే అంశాన్ని ధారణ అని అర్థం చేసుకోవచ్చు. ఇది
ఆంతర ధారణ అనే కోవలోకి వస్తుంది. బాహ్య రూప ధారణ అంటే భగవంతుడి యొక్క 4 భుజాలు కలిగిన రూపం కావచ్చు, లేదా 8 భుజాలు కలిగిన రూపం కావచ్చు, లేదా 16 భుజాలు కలిగిన రూపం కావచ్చు, నర సింహరూపం కావచ్చు, నర మాత్ర రూపం కావచ్చు, ఏదైనా ఒక రూపాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని ఒకసారి చిత్రించుకుని ఆ చిత్రించుకున్నటువంటి బాహ్యమైన భగవంతుడి యొక్క రూపాన్ని మనసులో నిలబెట్టుకోవటం, మనస్సును దాని మీద నిలబెట్టుకోవటం అనే తీరులో కూడా ఈ ధారణను అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఆంతర రూప ధారణ అని పిలుచుకోవచ్చు. ఈ 2 రకాల ధారణలను కలిపి మహర్షి గారు ఇక్కడ దేశబంధ చిత్తస్య ధారణ అని అంటున్నారు. ఆ ప్రదేశం ఆంతర ప్రదేశం కావచ్చు, శరీరం లోపల ఉండేటువంటి ప్రదేశాలే కావచ్చు, శరీరం లోపల వాయువు సంచరించే లేదా వాయువు యొక్క ప్రధానమైనటువంటి ప్రదేశాలైనా కావచ్చు, లేదా బాహ్యమైనటువంటి రూపాన్ని లోపలికి తెచ్చుకుని ఆ రూపం మీద మనస్సును నిలబెట్టుకోవటమైనా కావచ్చు. ఏదైనా సరే అది ప్రదేశబంధమే అవుతుంది, దేశబంధమే అవుతుంది. దేశబంధం అయితే అది ధారణ అవుతుంది అనే మహర్షి గారు చెప్తున్నారు. దీనికి అంత కష్టమేముంది? ఏదో ఒక రూపాన్ని అనుకుని ఆ రూపం మీదే మనసును నిలబెట్టుకోవటం పెద్ద కష్టమైన పనా? లేదా మనసుని ఆయా ప్రాంతాల్లో ఉంచుకోవటం కష్టమైన పనా అని తెలిసి తెలియక ఏమైనా ప్రశ్నలు వేస్తే వేయొచ్చు. సమాధానం కూడా చాలా షార్ప్గానే చెప్పుకోవాలి. అంత సులభమైందేమీ కాదు. ధారణ అనేది అంత సులభమైందేమీ కాదు. కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ధారణ కుదురుకోవటంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ధారణ సరిగ్గా కుదరకపోతే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ధారణ అనేది అర్థం చేసుకోకుండా వేరే రకంగా చేస్తే వచ్చేటువంటి కష్టాలున్నాయి. కొన్ని కష్టాలు శారీరకమైనటువంటి కష్టాలున్నాయి. కొన్ని కష్టాలు జన్మ జన్మలకు వెంటాడేటువంటి కష్టాలున్నాయి. చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. అందులోనూ ధారణా ధ్యాన సమాధులు అని చెప్పుకోబోయేటువంటి మూడిట్లో ధారణ అనేది బేస్ లైన్గా ఉపయోగిస్తుంది. ఈ ధారణ లేనిదే ధ్యానం కుదరదు, ధ్యానం లేనిదే సమాధి రాదు. ఇలా ఈ మూడిట్లోనూ చాలా ప్రాథమికమైనటువంటి అవసరంగాను లేదా ప్రాథమికమైనటువంటి ఆశ్రయంగాను ఉండేటువంటి ఈ ధారణను గురించి తక్కువ అంచనా ఎవరూ వేయకూడదు. ఈ ధారణ గురించి, దీని యొక్క ప్రభావాలను గురించి సరిగ్గా చర్చించుకుని, సరిగ్గా విచారించుకుని, అర్థం చేసుకుని దీంట్లోకి దిగాలి. దీనికి పూర్వరంగం ఏముండాలి, ఇది గనక సరిగ్గా ఇటు అటు గనక ఊగిపోతే ఏమి దుష్ఫలితాలు వస్తాయి, ఆ దుష్ఫలితాలు వచ్చినప్పుడు ఎలా వాటిని సరిదిద్దుకోవాలి అనే అంశాల మీద అవగాహన పెంచుకుని ఈ ధారణలోకి దిగాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన దృష్టిలో ధారణకు ఉండేటువంటి ప్రాధాన్యాన్ని మన దృష్టిలోకి కూడా తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తూ ఈ పాదంలో మొదటి సూత్రంగా ధారణ గురించినటువంటి ప్రస్తావన చేసే సూత్రంగా దేశబంధ చిత్తస్య ధారణ అనే సూత్రాన్ని మహర్షి గారు చెప్తున్నారు. చాలా ప్రధానమైనటువంటి అంశం. చిన్న చిన్న తప్పులకు ఎక్కువ ఇబ్బంది పడబోయేటువంటి అంశం ఇది. అందువలన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ప్రధానమైన ప్రాథమికమైనటువంటి సాధనం అని కూడా మహర్షి గారు ఈ సూత్రం ద్వారా సూచన చేస్తున్నారు. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ స్వామివారికి అలర్కుడికి జరిగినటువంటి ఒక సంవాదంలో దత్తాత్రేయ స్వామివారు చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ ఈ విషయంలో చేసి చూపించారు. ధారణ అంటే ఏంటి, ఆ ధారణలో చిన్న చిన్న తప్పులు చేస్తే శారీరకంగా ఏ లోపాలు ఏర్పడతాయి, ధారణను గనక సరి అయిన ప్రదేశంలో చేయకపోతే వచ్చే కష్టాలేంటి,
ధారణకు ముందు ఉండాల్సినటువంటి పూర్వరంగం సరిగ్గా అమరకపోతే వచ్చేటువంటి కష్టాలేంటి, వాటిని శారీరకమైనటువంటి కష్టాలైతే వైద్యపరంగా ఎలా తీర్చుకోవాలి, మానసికమైనటువంటి కష్టాలైతే వాటిని ఎలా తీర్చుకోవాలి, ఎలా తీర్చుకొని మళ్ళీ ధారణ యొక్క దారిలో సరిగ్గా నిలబడాలి అనే అంశాలను ఆయన విస్తృతంగా చర్చించి చూపించారు. దాని గురించినటువంటి ప్రస్తావన చక్కగా చేసుకుంటూ వచ్చారు. వాటిల్లో ఉండేటువంటి చిన్న చిన్న విశేషాల కంటే కూడా పద్మపురాణంలో ఒక చోట ఒక మంచి ఉదాహరణ చెప్పి ధారణలో ఉండేటువంటి దోషాలకు ఫలితం ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు అని చూపించారు. కథ కొంచెం పెద్దది, చాలా అవసరమైనటువంటి పాత్రలు, అవసరమైనటువంటి కడుపులు ఉన్నాయి అందులోనూ. ఒక ఊళ్ళో ఎప్పుడో సత్యకాలంలో శివశర్మ గారు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. పేరుకు తరువాత మహర్షి, ఋషి లేదా ముని అని లేదు, కానీ ఈయన మహర్షుల కంటే పై స్థాయిలో ఉండే దేవతలని వీళ్ళందరినీ దాటి ఉండేటువంటి మహానుభావుడు. తపస్సులో కానీ సాధనలో కానీ దేంట్లోనూ తీసిపోయే రకం కాదు, దేవతలకు పోటీగా కాదు, అంతకంటే పై స్థాయిలో ఉండేటువంటి మహానుభావుడు. ఈయనకి 4+1 5 పిల్లలున్నారు. యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ, విష్ణుశర్మ అని 4 పిల్లలు, సోమశర్మ అని 5వ పిల్లవాడు. ఈ 5 చాలా యోగ్యులైనటువంటి పిల్లలు. మొదటి 4 యోగ్యులు, చివరి సోమశర్మ గారు మహాయోగ్యుడు. 5 తండ్రి గారు చెప్పినటువంటి ధర్మ మార్గంలో చక్కగా సాధన చేసుకుంటున్నారు. తండ్రి గారు ఏ విధంగా సాధన చేయమంటే అలా చేస్తున్నారు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, యమాలు, నియమాలు, ప్రాణాయామము, ప్రత్యాహారము, వీటన్నిటినీ చక్కగానే వారు సాధన చేసుకుంటున్నారు. వీటన్నిటినీ మించి అందరూ పితృభక్తి పరాయణులుగా ఉన్నారు. ప్రతి దాంట్లోనూ సోమశర్మ గారికి కాస్త ఎక్కువ మార్కులు పడేట్టుగా ఉంది. మొదటి 4 పిల్లలు చాలా మంచివాళ్ళు, సోమశర్మ గారు చాలా చాలా మంచివాడు. మొదటి 4 పిల్లలు మంచి సాధకులు, సోమశర్మ గారు చాలా మంచి సాధకుడు అనే స్థాయిలో ఉన్నారు. తండ్రి గారికి ఒకరోజు ఈ పిల్లల పితృభక్తి ఏ రేంజ్లో ఉంది అని దేవతలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అని కోరిక కలిగింది. దేవతలకి నా పిల్లల గొప్పదనం చెప్పాలి, వాళ్ళు జరిగేది చూసి నా పిల్లల గొప్పదనాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకున్నారు. అనుకుని వీళ్ళకి పరీక్ష పెడదాము అని ఒక పరీక్ష మొదలుపెట్టారు. పరీక్ష చిన్నపాటి స్లిప్ టెస్ట్ లాంటిది కాదు, చాలా కఠినమైనటువంటి పరీక్ష పెట్టారు. ఏమిటి? ఉన్నట్టుండి తల్లిని మాయం చేశాను. మాయం చేసి ఆవిడ యొక్క మాయా రూపాన్ని, ఒక రూపాన్ని కొత్తదాన్ని తీసుకొచ్చి ఆవిడ మరణించినట్లు చూపించాడు. మరణించినట్లు చూపించి పిల్లల్ని పిలిచి మీ తల్లి పోయింది అని చెప్పాడు. ఆవిడ ఎక్కడో ప్రశాంతంగా సుఖంగానే ఉంది, మరణించినటువంటి శరీరం మాయా శరీరం, తన మాయాశక్తితో ఓ శరీరాన్ని చూపించి మీ తల్లి పోయింది అన్నాడు. పిల్లలు పాపం కొంచెం సాధనలో పెద్ద పిల్లలు కాబట్టి ఎక్కువ బాధపడలేదు. ఈ తల్లి స్వర్గానికి వెళుతుందా లేదా, ఈ తల్లికి మంచి లోకాలు కలుగుతాయా లేవా అని ప్రశ్నలు వేశారు తండ్రి. తండ్రి గారు ఆ ప్రశ్నలకి కసురుకుని పెద్ద పిల్లవాడిని పిలిచి చేతికో కత్తిచ్చి ఈ శరీరాన్ని ముక్కల ముక్కల కింద ఖండాలుగా ఖండించి ఎక్కడైనా మూల పారేసిరా అని చెప్పాడు. ఈయన అదేంటండి అలా కాదు కదా, ఇంకో రకంగా కదా అని చెప్దామని చూస్తే ఆయన ఉరిమి చూశారు. దాంతో తండ్రి గారు ఆజ్ఞాపిస్తున్నారు అని ఈయన ఒప్పుకుని అలాగే ఆ కత్తి తీసుకుని దాన్ని ఖండాలుగా నరికి ఎక్కడో పారేసి వచ్చాడు. వచ్చి అయ్యా మీరు చెప్పిన పని చేశానండి అన్నాడు. ఆయన చాలా సంతోషించాడు. సంతోషించడానికి ఆయనకుండే కారణం ఆయనకుంది. ఇది పెద్ద పిల్లవాడు యజ్ఞశర్మ గారు ఈ పని చేశాడు కదా, పర్వాలేదు ఈయన బాగానే ఉన్నాడు అని అనుకుని రెండో పిల్లవాడిని
వేదశర్మని పిలిచి, వేదశర్మ, ఇప్పుడు మీ తల్లి గతించింది కదా, నాకు రెండో వివాహం చేయటానికి ఎక్కడైనా సంబంధాలు ఉంటే చూడు అని అన్నాడు. సంబంధాలుంటే చూడు అంటే తండ్రికి పెళ్లి చేయటానికి పిల్లవాడు ప్రయత్నం చేస్తే ఎక్కడైనా జరిగే పని కాదు. అసలే తల్లిపోయిన దుఃఖంలో ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి పని పెట్టడంలో ఆంతర్యం ఏంటో వీళ్ళకే తెలియలేదు. కానీ తండ్రి గారు చెప్పారు, కాదనటానికి లేదు అని బయలుదేరితే ఈయన గుమ్మం దాటి బయటికి అడుగు వేసిన వెంటనే బయట ఒక ఆవిడ సిద్ధంగా ఉంది. అది తండ్రి గారే మాయా ప్రభావంతో తీసుకొచ్చినటువంటి స్త్రీ. సరే కనిపించింది కదా, ఎదురుకుండా కనిపించింది కదా, అమ్మ మా నాన్నగారిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు కొడుకు. అడిగితే ఆ స్త్రీ అంది, నేను మీ నాన్నని ఎందుకు పెళ్లి చేసుకుంటాను, ఆయన ముసలివాడు, పైగా రోగాలు అవి ఉన్నాయి ఆయన్ని పెళ్లి చేసుకుంటే నాకేం వస్తుంది, ఒక పని చేయి, నీకు పెళ్లి కాలేదు కదా, నువ్వే చేసుకో నన్ను అంతే. అంటే ఈయన శివ అని చెవులు మూసుకుని, నేను నా తండ్రి గారికి నిన్ను అడుగుతున్నానంటే నేను నీ మీద మాతృభావన చేస్తున్నట్లే కదా, నిన్ను తల్లిగా చూస్తున్నట్లే కదా, తల్లిగా చూస్తున్న నిన్ను పెళ్లి చేసుకోమని ఎలా అంటున్నావు, అది కాదు పద్ధతి, నువ్వు మా తండ్రి గారికి భార్యగా రా, మాకు తల్లిగా రా, ఇదే మా ప్రార్థన అని అన్నాడు. అంటే ఆ మాయాస్త్రీ అంది, నాకేంటి, నీ తండ్రిని పెళ్లి చేసుకుంటే నాకేం వస్తుంది, అసలే ముసలివాడు రోగాలతో ఉన్నవాడు అంటున్నాను కదా, సరే ఒక పని చెయ్యి, నాకు ఇంద్రుడు యముడు కుబేరుడు ఇలాంటి దిక్పాలకుల్ని చూడాలని కోరిక ఉంది, నీకు దమ్ముంటే వాళ్ళని ఒకసారి చూపించు, అప్పుడు నువ్వు చేసిన ప్రపోజల్ గురించి ఆలోచిద్దాము అని. ఈయన కళ్ళు మూసుకుని ఒకసారి ఇంద్రాది దేవతల్ని ప్రార్థించేసరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గడగడగడ దిగేసి ఎందుకు పిలిచావు మమ్మల్ని అని అడిగితే పిలిచిన కారణం ఇదండి, ఆవిడ మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంది, ఆవిడ మా నాన్నగారికి భార్య కాబోవటానికి అంగీకరించేటట్లుగా ఉంది, అందుకని ఆవిడికి మిమ్మల్ని చూపిద్దామని పిలిచాను, మీరందరూ వచ్చారు, చాలా సంతోషం అండి అన్నాడు. సరే ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగితే ఆవిడికి కనిపించాలి అని అన్నాడు. సరే ఆవిడికి కనిపిస్తాము, దాంతోపాటు నీకేం కావాలో కోరుకో, ఎలాగో వచ్చాం కదా, వచ్చిన వాళ్ళం ఉత్తి చేతులతో ఎందుకు వెళతాము, నీకేదో ఇచ్చే వెళతాము, వరం ఏం కావాలో కోరుకో అన్నాడు. అంటే పిల్లవాడు ఈ రెండో కొడుకు వేదశర్మ అన్నాడు, నాకేం అక్కర్లేదు, నాలో ఉండేటువంటి ఈ పితృభక్తి, నాలో ఉండేటువంటి ఈ సాధన ఇంకా చక్కగా సాగేటట్టు అనుగ్రహించండి, అదే చాలు నాకు. దేవతలు వాళ్ళ పని చూసుకున్నారు, వెళ్ళిపోయారు. మాయాస్త్రీ మళ్ళీ రంగంలోకి వచ్చింది. అమ్మ చూసావు కదా, బయలుదేరు ఇంటికి రా, పెళ్లి చేసుకుంది కానివి అని అన్నాడు. ఈయన ఇది కుదరదండి, చూద్దాం ఆలోచిద్దాం అన్నానే కానీ చేసేసుకుంటామని అనలేదు. ఏం ఆలోచిస్తున్నాను అంటే, పర్వాలేదు, నీలో కాస్తో కూస్తో ప్రభావం ఉన్నట్లే ఉంది, నువ్వు పిలిస్తే ఇంద్రుడు వచ్చాడు, పర్వాలేదు, కానీ నాకు కావాల్సింది ఇది కాదు, నీ తలకాయ తెంచి నా చేతిలో పెడితే, నీ తల తీసి నా చేతిలో పెడితే నేను మీ నాన్నగారిని పెళ్లి చేసుకుంటాను, ఇది ఛాలెంజ్ అని. మాట్లాడకుండా కత్తి తీసుకొచ్చాడు, ఆల్రెడీ ఒకటి రెడీగా ఉంది కదా ఇంట్లో, దాన్నే తీసుకొచ్చాడు, తలకాయ తీసేసి ఆవిడ చేతిలో పెట్టాడు. ఎట్లా పెట్టాడో తెలీదు, ఆవిడ చేతిలో పెట్టాడు. ఆవిడ ఈ తలకాయ తీసుకుని తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీ అబ్బాయి గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం కోసం నాకు లంచంగా ఈ తలకాయ ఇచ్చాడు, నేను ఈ తలకాయకి చాలా సంతృప్తి చెందాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, చేసుకుంటాను అంది. ఈ మాట అన్నప్పుడు తండ్రి గారు మాత్రమే కాకుండా మిగతా పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ తలకాయ చూసి, ఈవిడి మొహం చూసి పాపం దాదాపు మూర్ఛపోయినంత పని అయింది వాళ్ళకి, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయినా సరే వాళ్ళు ఏం బయటపడకుండా అలాగే మాట్లాడకుండా ఉన్నారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారా ఏంటి తెలియదు మనకి. ఈ లోపల తండ్రి గారు మూడో పిల్లవాడిని యజ్ఞశర్మని పిలిచి, ఈ తలకాయ ఇచ్చి దీన్ని ఎక్కడైనా జాగ్రత్త చెయ్యి, మీ అన్నయ్య గారి తలకాయ కదా అని అన్నాడు. ఈ యజ్ఞశర్మ ఈ తలకాయ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి మిగతా అన్నదమ్ముల్ని పిలిచి, ఇది మన సోదరుడి తలకాయ, ఇలా పోకూడదు,
మనం ఏం చేద్దామంటే మృత్యుదేవత ఉన్నాడు కదా, యముడు ఉన్నాడు కదా, ఆయన్ని పిలుద్దాము. ఆయన పిలిస్తే ఆయన వచ్చి ఏమైనా మనకు కావాల్సిన ఉపకారం చేసి పెడతాడేమో చూద్దాము అన్నారు. అని యముణ్ణి పిలిచారు. నలుగురు కలిశారు, యముణ్ణి పిలిచారు. యముడు వచ్చాడు. యముడొచ్చి ఏం కావాలి అని అడిగితే, మా సోదరుడు పితృ వ్రతంలో ఇలా తలకాయ తీయించుకున్నాడు, ఈ తలకాయని అంటించే దారి, ఇతనికి మళ్ళీ పూర్వజీవితం ఇచ్చే దారి ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. యముడు చాలా ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడాడు ఈ సందర్భంలో. మీ తపస్సుకి, మీ స్వాధ్యాయానికి, మీ సత్యానికి, మీ ఇంద్రియ నిగ్రహానికి, మీ మిగతా సాధనలకి అన్నిటికీ నేను చాలా సంతోషించాను. మీకుండేటువంటి సాధనలు సామాన్యమైనవి కావు. మీరు కోరినట్లుగా ఇతన్ని మళ్ళీ పునరుజ్జీవింపచేయటం అనేది నాకు పెద్ద విషయం కానే కాదు. మీ సాధనల ముందు అసలు అది ఒక ఇష్యూ కూడా కాదు. వెంటనే బతికించేస్తాను, తొందరగా బతికించేస్తాను అన్నాడు. ఆ తలకాయని తీసుకున్నాడు. తీసుకుని మొండానికి కలిపేశాడు. ఆయన్ని బతికించేసి తన మానాన్ని తాను వెళ్ళిపోయాడు. ఈ పిల్లలు సంతోషం పట్టలేక మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మా సోదరుడు బతికాడండి అని చెప్పారు. లోపల నుంచి తండ్రి గారు సంతోషిస్తూనే ఉన్నాడు, కానీ బయటికి మాత్రం అదేం బయట పెట్టకుండా, పోన్లే బతికాడు మంచిదే, సంతోషంగా ఉండండి అని చెప్పి 4వ పిల్లవాడిని పిలిచి, విష్ణు శర్మని పిలిచి, నాకు రోగాలున్నాయి అని ఈ స్త్రీ, కొత్తగా పెళ్లి చేసుకోవడానికి వచ్చిన స్త్రీ లేదా పెళ్లి చేసుకున్న స్త్రీ చాలా మాటలు అంటోంది. ఈ రోగాలు చిన్న చిన్న మందులకేమీ పోవు, దీన్ని పోగొట్టుకోవాలి అంటే పెద్ద మందు కావాలి. అందుకని నువ్వు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని అడిగి, అవసరమైతే ఇంద్రుడితో పోట్లాడి అమృతం తీసుకురా, తీసుకొస్తే నాకున్న రోగాలన్నీ పోతాయి అన్నాడు. ఈయన మామూలుగా మెట్లెక్కినట్టుగా ఎక్కేశాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ అమృతం ఎక్కడ ఉంది అని వెతుకుతున్నాడు. ఇంద్రుడికి ఎవరో ట్రెస్పాసర్ వచ్చాడు అనే విషయం అర్థమైంది. ఏం చేస్తున్నాడు, ఏం వెతుకుతున్నాడు అంటే అమృతం కోసం వెతుకుతున్నాడని కూడా తెలిసింది. తెలిసి పరీక్షిద్దామని మేనకను పంపించాడు. మేనకను పంపిస్తే మేనక గారు వెళ్ళి, అమృతం ఏం వెతుకుతావు, నేనున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని ఏదో అంది. ఈయన ఒక్క కసురుకున్నాడు. నేనేదో పని మీద వస్తే అడ్డం తగులుతావు, నువ్వు ముందు అడ్డంలే, నువ్వు కనుక ఎక్స్ట్రాల్ చేసావంటే నిన్ను శపించేస్తాను అని బెదిరించాడు. దాంతో మేనక గారు భయపడి చెప్పేసింది ఇంద్రుడికి, ఈయన మనకేం లొంగడు, ఇలాంటి వాటికి లొంగేవాడేం కాడు, ఈయన శివశర్మ గారు అబ్బాయి, అదేమీ తెగదు, ఇంకో దారి చూసుకోవాల్సిందే అని చెప్పింది. దాంతో ఇంద్రుడు ఇంకా మాయల్ని వాటన్నిటినీ సృష్టించాడు, రాక్షసుల్ని పంపించాడు, రకరకాల మేఘాలని, వాటిని తన అదుపులో ఉండేటువంటి ప్రతి విఘ్నాన్ని ఈ విష్ణుశర్మ మీదకు పంపిణీ చేశాడు. చేస్తే విష్ణుశర్మ ఏమాత్రం కదలలేదు, ఏమాత్రం ఇటు అటు కదలలేదు. కదలకపోతే ఇంకా చేసేది లేక ఇంద్రుడే సాక్షాత్తుగా దిగొచ్చాడు. వచ్చి నీకేం కావాలి అని అడిగాడు. నాకేమీ అక్కర్లేదు, మా తండ్రి గారికి అమృతం కావాలి, ఆ అమృతాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటమే నా విధి. నువ్వు కాదు కూడదు అంటే, నువ్వు గనక అడ్డం పడే మాట అయితే ఇందాక మేనకి చెప్పిన మాత్రమే మాటే నీకు వర్తిస్తుంది. మేనకకి ఏం చెప్పానో అదే నీకు, నిన్ను శపించేసేస్తాను, నువ్వు దేవేంద్ర పదవి నుంచి భ్రష్టుడివై కింద పడిపోతావు అని బెదిరించాడు. దేవేంద్రుడు కాస్త భయపడి, అంతంత పనులు చేయబాకు, నువ్వు కావాల్సింది ఏదో తీసుకెళ్ళిపో, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అమృత భాండం కాస్త ఈయన చేతిలో పెట్టేశాడు. పెట్టేస్తే ఆ అమృత భాండాన్ని ఈ విష్ణు శర్మ గారు తీసుకెళ్ళి జాగ్రత్తగా తండ్రి గారి చేతిలో పెట్టి, మీరు అన్నట్లుగా అమృత భాండం తెచ్చానండి, మీరు దీన్ని తాగి రోగాలన్నీ పోగొట్టుకోండి అన్నాడు. సరే అవన్నీ చేస్తాంలే, అవన్నీ నేను చూసుకుంటానులే, మీరు నలుగురు నేను ఏం చెప్తే అది చేశారు, మీ తపశ్శక్తితో అందులో ఉండేటువంటి లోపాలేవీ లేకుండా చేశారు, చాలా సంతోషం, మీ నలుగురికి కలిపి ఏం వరం కావాలి కోరుకోండి అని అన్నాడు. అంటే నలుగురు ఏకవాక్యంలో ఒకే మాట అన్నారు, మా తల్లిగారు పునరుజ్జీవితం అవ్వాలి, మా తల్లిగారు మళ్ళీ బతకాలి, ఆవిడ అకాలంలో అనారోగ్యంతో మరణించింది, కాబట్టి ఆవిడ బతికితే చాలు బాకు అని అడిగారు. దాంతో తండ్రి గారు ఇంకా సంతోషించారు. సంతోషించి, ఆవిడేం మరణించలేదు, నేనే మాయతో ఇవన్నీ చేశాను,
పరీక్షించాను మిమ్మల్ని, చాలా మీరు గొప్పగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. మీరు దీంతో సంబంధం లేకుండా మంచి వరం కోరుకోండి. ఆ వరం సాధనకు సంబంధించినదిగా ఉండాలి, అది చూసుకోండి అన్నాడు. అంటే పిల్లలందరూ జాగ్రత్తగా ఆలోచించి, మాకు ఈ భూలోకంలో సరిగ్గా సాగటం లేదు, మాకు గోలోకంలో ఎక్కడైతే శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా నివసిస్తూ ఉంటాడో అలాంటి గోలోకంలో మాకు నివాసాన్ని ఏర్పరచవలసింది అని ప్రార్థించారు. ఆయన అప్పటికప్పుడు ఈ నలుగురిని ప్యాక్ చేసి గోలోకానికి పంపించేసాడు. పంపించేసేసి తాపీగా సోమశర్మ అనే 5వ పిల్లవాడిని పిలిచాడు. వీళ్ళు నలుగురు ఒక ఎత్తు, సోమశర్మ గారు అంతకుమించి పై ఎత్తు అని అనుకున్నాం కదా. అందుకని సోమశర్మ గారిని మొదటి టెస్టు దీంట్లో ముట్టుకోలేదు. అందుకని ఇదంతా అయిన తర్వాత వీళ్ళని పంపించేసిన తర్వాత ఆయన్ని పిలిచాడు. పిలిచి, నేను మీ అమ్మ యాత్రలకు వెళుతున్నాము, నీకు ఈ అమృతం నిండిన భాండాన్ని ఇస్తున్నాను, దీన్ని జాగ్రత్తగా సంరక్షించు అని చెప్పాడు. జాగ్రత్తగా అమృతాన్ని సంరక్షించటం అంటే నీ సాధన మానటం అని కాదు, నీ సాధన చేసుకోవాలి, జాగ్రత్తగా భాండాన్ని కూడా రక్షిస్తూ ఉండాలి, ఇది నీ పని అని చెప్పాడు. అలాగేనండి అన్నాడు సోమశర్మ గారు. తండ్రి గారు వెంటనే యాత్రలకు వెళ్ళిపోయాడు. యాత్రలకు వెళ్ళిన వాడు 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన వాడు మహారోగగ్రస్తుడై తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, ఈ యాత్రల్లో నాకు పడలేదు, నాకు రోగాలు వచ్చేసినాయి బాగాను, నువ్వు సేవ చేయవలసింది అన్నాడు. అయ్యో దాందేముందండి, మీరు చెప్పకపోయినా నేను చేసేదే అన్నాడు సోమశర్మ గారు. సేవలు మొదలైనాయి. ఆ సేవలలో భాగంగా ఈ సోమశర్మ గారిని నానా తిప్పలు పెట్టాడు తండ్రి గారు. ఎన్ని తిప్పలు పెట్టినా సరే సోమశర్మ గారేమీ కదలలేదు, మనసులో ఏమాత్రం చాంచల్యాన్ని రానివ్వలేదు, స్థిరంగానే ఉంచాడు మనస్సుని. ఇలా స్థిరంగా మనస్సు ఈయనకి ఉంది అని అనుకున్న తర్వాత చివరి పరీక్షగా, నేను ఈ రోగాలను ఎక్కువ రోజులు భరించలేను, నీ దగ్గర దాచిపెట్టమని అమృత భాండం పెట్టాను కదా, ఆ దాచిపెట్టిన అమృత భాండం తీసుకురా, అమృతం తాగేసి నా రోగాలన్నీ పోగొట్టుకుంటాను అన్నాడు తండ్రి గారు. ఈయన అమృతాన్ని తెచ్చిపెడదామని అమృత భాండం దగ్గరికి వెళ్ళాడు. వెళితే అక్కడ అమృతం లేదు, ఆ భాండము లేదు, భాండంలో అమృతము లేదు. దాంతో ఈయనకి చాలా బాధేసింది, కష్టం కలిగి ఇదేమిటి ఇలా జరిగింది, నేను జాగ్రత్తగానే పనిచేశాను, ఇంత పనిచేసినా సరే ఇలా ఎందుకు జరిగింది, నా యొక్క అశ్రద్ధ అయితే కారణం కాదు, కానీ తండ్రి గారు అమృతం అడిగిన సమయాన్న నేను అందించకపోతే అది మహాపరాధం కిందకు వస్తుంది, ఎలాగైనా సరే అమృతాన్ని మళ్ళీ మనం రప్పించవలసిందే అని అనుకుని, నేనే గనక పితృభక్తి పరాయణుణ్ణి అయితే, మా తండ్రి గారి మీద నాకు స్థిరమైన భక్తి గనక ఉన్నట్లయితే, నాకు అమృత భాండం ఆ పాతదో లేదా కొత్తదో ఏదో ఒకటి వచ్చుగాక అని ఓ ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేస్తే ఆ పాత అమృతంతో సంబంధం లేకుండా ఆ అమృతానికి 10 రెట్లు విలువైన అమృతం ఒకటి ఈయన ముందు సాక్షాత్కరించింది. ఒక అమృత భాండం, కొత్త అమృత భాండం ఈయన ముందుకు వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి తండ్రి గారికి ఇచ్చాడు. ఏమండి, అమృతం తాగండి, ఇదో అమృతం అని. తండ్రి గారు జాగ్రత్తగా ఈయన చేసే ప్రతి చర్యను గమనిస్తూనే ఉన్నాడు. చాలా సంతోషించాడు. సంతోషించి, అమృతాలు గిమృతాలు మనకెందుకురా, మన దగ్గర అంతకుమించి పెద్ద తపస్సులే ఉన్నాయి, రోగాలు లేవు, రోష్ఠులు లేవు, ఏమీ లేవు, ప్రాణాయామం చేసేవాడికి నాకు రోగాలేంట్రా, ఎలా నమ్మావు నువ్వు, నేను పరీక్షిస్తే మాత్రం నమ్మేస్తావా అని నవ్వేసి, సరే నువ్వు మీ అన్నల కంటే కూడా చాలా పెద్ద సాధకుడు అయ్యావు, పెద్ద స్థాయిలో ఉన్నావు, నీకు పై స్థాయి ఉపదేశం చేయవలసిందే, నేను మీ తల్లిగారు పైలోకాలకు వెళ్ళిపోతాం, మాకు ఆయుస్సు తీరిపోయింది, కాబట్టి నీకు ధారణ ఎలా చేయాలి అనే అంశాన్ని నేర్పిస్తాను, ధారణ చేయటాన్ని నేర్పిస్తాను, నువ్వు జాగ్రత్తగా దాన్ని ఒక ఏకాంత ప్రదేశంలో సాధన చేసుకోవాల్సింది. ఏకాంత ప్రదేశంలో కొన్ని నియమాలకు లోబడి ధారణను చేసినట్లయితే పైన ధ్యానం అందుతుంది, ధ్యానం అందితే సమాధి అందుతుంది, సమాధి అందితే ఇంకా అన్నీ అందుకున్నట్లే, పైన మెట్లు ఎలా ఉంటాయని నీకు తెలుసు, కాబట్టి ధారణ చేసే విధానం ఇది
అని ధారణా విధానాన్ని సోమశర్మ గారికి శివశర్మ గారు బోధించారు. బోధించి తను భార్యతో సహా తాను వెళ్ళవలసిన లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సోమశర్మ గారు అప్పటి నుంచి కూర్చుని ఏకాంత ప్రదేశంలో జాగ్రత్తగా ధారణ మీద అభ్యాసం చేస్తున్నాడు. తండ్రి గారు ఏ రకమైన ధారణ చెప్పారు అనే విషయంలో మనకు క్లారిటీ లేదు. ఆంతర ధారణ చెప్పాడా లేదా మనం చెప్పుకున్నట్లుగా బాహ్య రూప ధారణ చెప్పాడా అనే అంశం మీద పెద్దగా లేదు. కానీ ఈ ధారణ మీద ఈయన చాలా చక్కగా అభ్యాసం చేస్తున్నాడు. అభ్యాసం చేస్తూ చేస్తూ జీవితపు చరమాంకానికి వచ్చాడు. ఆ జీవితపు చివరి క్షణాలలో ఎందుకు జరిగిందో ఏమి దైవయోగమో తెలియదు, కానీ ఈయన చుట్టూ కొంతమంది రాక్షసులు చేరారు. ఈయన చేర్చుకున్న వాళ్ళు కారు వాళ్ళు, వాళ్ళ మానాన వాళ్ళు వచ్చారు, ఈయన మానాన ఈయనున్నాడు. ఈయనున్న ఏకాంత ప్రదేశానికి కొంతమంది రాక్షసులు చేరారు. రాక్షసులు చేరి అంతవరకు వారు చేసినటువంటి దుష్కార్యాలు దుష్కృత్యాలు వీటి గురించి చర్చించుకోవటం మొదలుపెట్టారు. ధారణకు ముందు ఉండేది ప్రత్యాహారం అనేటువంటి సాధనం అని మనకు తెలుసు కదా. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలన్నిటినీ వాటి వాటి విషయాల మీద నుంచి లాగి వాటి స్థానాల్లో కుదురుగా ఉంచాలి, ఇంద్రియాలను వాటి వాటి విషయాల మీదకు పోనివ్వకూడదు. ఇది కదా ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారం కుదిరితేనే ధ్యానం కుదరాలి, ధారణ కుదరాలి అని అనుకున్నాం కదా. ఈ ప్రత్యాహారం బలంగా ఉండవలసినటువంటి ఈ సోమశర్మ గారికి అది జీవితపు చర్మఘట్టం కావటం వలనో, చరమ క్షణాలు కావటం వలనో, లేదా దేహం మీద కొంచెం పట్టు సడలటం వలనో, లేదా మరొక కారణమో, ఏం కారణమో తెలియదు, ఆ శబ్దాలు వినిపించినాయి. ప్రత్యాహారంలో ఉండేటువంటి యోగికి బయట ఉండేటువంటి శబ్దాలు లోపలికి వినిపించకూడదు, ఇంద్రియం పని చేయకూడదు. కానీ ఈ రాక్షసులు మాట్లాడుకునేటువంటి ఈ మాటలన్నీ కూడా ఈయనకి వినిపించినాయి, అర్థమైనాయి. మనలాంటి సామాన్యుల మాటల్లో అయితే, సామాన్యుల యొక్క భాషలో అయితే వినిపించిన శబ్దాలు అర్థమైనాయి అని మాత్రమే చెప్పుకోవాలి. కానీ ఇంత యోగ సాధన చేసుకున్నటువంటి ఈ సాధకుడికి ఈ మాటలు మనసు మీద ఒక ముద్రను ఏర్పరిచినాయి. అంటే భరించలేనంత స్ట్రాంగ్గా ఉండేటువంటి సంస్కారాలను ఏర్పరిచినాయి. ఆ సంస్కారాలతో ఈ జీవి లేదా ఈ సాధకుడు తన శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, తన ఆయుస్సును పూర్తి చేసుకోవలసి వచ్చింది. పూర్తి చేసుకుని ఈ సంస్కారాల యొక్క బలంతో తాను చేసుకున్నటువంటి యోగ సంస్కారాల బలాన్ని కూడా రెండిటినీ కలుపుకుని తన సాధనని, ఈ సాధనలో దొర్లినటువంటి చిన్న అపశృతిని రెండిటినీ కలుపుకుని పై జన్మలో రాక్షసుడుగా పుట్టవలసి వచ్చింది. రాక్షసుల యొక్క మాటలను ధారణ కాలంలో విన్నటువంటి సోమశర్మ గారు పై జన్మలో రాక్షసుడుగా పుట్టవలసి వచ్చింది. ఇంతకాలం చేసిన సాధన ఎక్కడికి పోయింది? ఒక చిన్న మాట, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే క్షణంలో చిన్న రాక్షసుల మాట విన్నందువలనే రాక్షస జన్మ వచ్చిన మాట అయితే, మరి వెనకాల చేసిన సాధనంతా ఎక్కడికి పోయింది? ఆ సాధన కూడా కలిసింది. ఆ సాధన కూడా కలిసి ఈ రాక్షసుల యొక్క మాటలు కూడా కలిసి రాక్షస జన్మ వచ్చింది. ఆ రాక్షసుడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు యొక్క పూర్వజన్మలో ఇంత జరిగేసరికి ఆయన పై జన్మలో రాక్షసుడుగా పుట్టవలసి వచ్చింది. రాక్షసుడుగా పుట్టి రాక్షసుల యొక్క మాటలు విన్నందువలన రాక్షసుడుగా పుట్టి తాను చేసుకున్నటువంటి సాధనను మొత్తం ఆ జన్మలో పొంది సాధనను అతి చిన్న వయసులోంచే అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితిని తెచ్చుకోవలసి వచ్చింది. ఇదే మరొక మాటలు విని ఉన్నా, లేదా ఇలాగే ధారణతో శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నా ఇంకో జన్మ వచ్చి ఉండవచ్చు, లేదా ఇంతకు మించి కొంచెం సంక్లేశాలు లేనటువంటి, కష్టాలు లేనటువంటి జన్మ ఏమన్నా లభించి ఉండవచ్చు. రాక్షస జన్మ అయితే వచ్చి ఉండడానికి ఆస్కారం లేకపోవచ్చు. కానీ చివరి క్షణంలో ధారణలో చిన్నపాటి లోపం,
ప్రత్యాహారం సరిగ్గా లేకపోవటం లేదా ధారణ సరిగ్గా కుదురుకోకపోవటం, ఆ గ్యాప్లో రాక్షసుల యొక్క దుష్కృత్యాలకు సంబంధించినటువంటి మాటలను వినవలసి రావటం వలన ఇంతటి మహాసాధకుడు తండ్రి గారు చాలా గొప్పగా మిగతా 4 అన్నల కంటే, 4 అన్నలు సాధకులే పర్వాలేదు కానీ వారికి గోలోకం లాంటి లోకాలే బెటరు, కానీ ఈ సాధకుడు మాత్రం ఇక్కడే ధారణ చేయగలడు అని నమ్మినటువంటి సాధకుడు పై జన్మలో రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది. అయితే చేసిన సాధన చక్కగా ఉంది కాబట్టి ఆ సాధన పైకి తీసుకెళ్ళింది. ఆ పైకి తీసుకెళ్ళటం సాక్షాత్తుగా భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకునే స్థాయి దాకా తీసుకెళ్ళింది. ఆ తర్వాత కూడా రాజ్యంలో ఉంటూ కూడా ఎంతోమంది మహానుభావుల యొక్క ఉపదేశాన్ని వినేలా చేసింది. ఆ ఉపదేశాలను అందుకుంటూ పై స్థాయికి వెళ్ళేందుకు దోహదం చేసింది అనే సంగతి వేరు. సాధన ఎక్కడికి పోలేదు, కానీ సాధనలో దొర్లినటువంటి అతి చిన్న అపశృతి, ఒక్కసారి జరిగినటువంటి తప్పు ఈ సాధకుణ్ణి ఒక జన్మను మార్చుకునేట్లుగా చేసింది అనేది ఈ అంశం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం. ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులు తమ జన్మలలో చేసుకున్నటువంటి సాధనలలో చిన్నపాటి అపశృతులను కలిగి ఆ అపశృతులకు తగినట్లుగా కష్టమైనటువంటి జన్మలను పొందినటువంటి ఘటనలు, వాటిని దాటడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, దాంట్లో వాళ్ళు పడినటువంటి కష్టాలు, వీటన్నిటినీ గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే, అందులోనూ ధారణకు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ని సరిగ్గా గనక ఊహించుకోగలిగినట్లయితే ధారణలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అర్థమవుతుంది. ఆ ధారణ యొక్క ఇంపార్టెన్స్ని, లేదా ధారణ అనేది ఒక ప్రాథమికమైన సాధన, లేదా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాతైనా ఇది ప్రాథమికమైన సాధన అనే విషయం బాగా అర్థమవుతుంది. అర్థమయ్యి ధారణకు వచ్చేసరికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం, ధారణ సమయంలోనూ జాగ్రత్తలను తీసుకోవటం, తీసుకుని తప్పులు దొరలకుండా సాధన చేసుకోవటం అనేటువంటి అంశానికి దోహదం చేస్తుంది అనే అభిప్రాయంతో మహర్షి గారు ధారణ యొక్క ప్రాధాన్యాన్ని చెప్పటం కోసం మొదటి సూత్రంగా ప్రాథమ్యాన్ని చూపిస్తూ దేశబంధ చిత్తస్య ధారణ అనే సూత్రాన్ని మన ముందు ఉంచారు. యాజ్ యూజువల్ మనకు ఇంకా కూడా ధారణ గురించినటువంటి చర్చ పూర్తి కాలేదు. కథే చాలా దూరం లాగేసింది, దాన్ని మనం చూసుకుందాము. కాకపోతే ఇంత సంక్లిష్టమైన ధారణ గురించి తెలుసుకుని మాత్రం ఏం చేస్తాము? ఇంత కష్టపడ్డాము అంటే వినటానికే. ఒక్కొక్కళ్ళకి పెట్టిన పరీక్షలు సామాన్యంగా లేవు. ఈ సోమశర్మ గారికి పెట్టిన పరీక్ష సామాన్యంగా లేదు. అంతా అయిన తర్వాత ఏదో చిన్న తేడా వచ్చింది, పాలు చక్కగా కాగినాయి అని అనుకున్న తర్వాత ఉప్పురాయి పడింది. ఉప్పురాయి పడేసరికి ఈ పాలు కాస్త పనీర్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఇంత సంక్లిష్టంగా ఉండే ధారణ గురించి తెలుసుకుని ఏం చేస్తాము? దానికంటే ఏదో సత్యము, అహింస ఇలాంటివి చిన్న చిన్నవి ముక్కలు తెలుసుకుంటే సుఖం కదా. కష్టమైన ఆచరణ సాధ్యం కాని అంశాలను తెలుసుకుని మాత్రం ఏం చేస్తాము అని మనకేమైనా ప్రశ్న కలగచ్చు. కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన పిల్లవాడు ఒకసారి పేపర్ చూసిన తర్వాత, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత, ఇందులో ఉండేటువంటి కష్టమైన ప్రశ్నలను నేను రాయలేను అని నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకంటే దాన్ని చూడలేదు, చూడాలనే ప్రయత్నము లేదు, చూస్తే అర్థమయ్యే పరిస్థితి లేదు అని అనుకుందాము. ఆ పేపర్ని అక్కడక్కడ పారేసి వస్తాడా? పారేసి ఈ ఎగ్జామ్ నాకు వద్దు, పాడు వద్దు, నేను చదువులేని బండవాడల్లే మిగిలిపోతాను అని అందరినీ తిట్టుకుంటూ బయటకు వచ్చేస్తాడా? లేదా అందులోనే ఒక చిన్న మనం ఆన్సర్ చేయగలిగినటువంటి ప్రశ్నలు ఏమున్నాయి అని వెతుక్కుని ఎంత జాగ్రత్తగా మనం రాస్తే కనీసం పాస్ మార్క్స్తో ఇక్కడి నుంచి పడగలుగుతాము. మనకి ఫస్ట్ క్లాస్ వద్దు, లేదా డిస్టింక్షన్ వద్దు, అసలు క్లాసులతో సంబంధం వద్దు, పాస్ అనే మాట వస్తే చాలు అని అనుకుంటాడా? ఒకవేళ పాస్ మార్కులు చాలు అని అనుకునే మాట అయితే అతను ఏ రకంగా క్వశ్చన్ పేపర్ని చూస్తాడు?
క్వశ్చన్ పేపర్లో ఏం వెతుక్కుంటాడు, దేనికి ఆన్సర్ చేయాలని అనుకుంటాడు అనేది గనక ఆలోచిస్తే ఈ ధారణ గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఇందులో మనం ఏమాత్రం ఆచరించుకోవాలి అనే విషయం మనకే తెలిసిపోతుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన ఒక పరీక్ష అభ్యర్థికి ఉండేపాటి ఆలోచన మనకు తప్పకుండా ఉంది కదా. కాబట్టి ఆ ఆలోచన చేస్తూ అలా పాజిటివ్గా దీన్ని తీసుకుంటూ ఇది అసాధ్యం అనే స్థాయిని పక్కన పెట్టి ఇందులో మనకు సాధ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి అనే అంశాలను వెతుక్కుని దానికి తగినట్లుగా పూర్వరంగాన్ని సిద్ధం చేసుకుని మనం కూడా ఏదో ఒక రోజు సోమశర్మ గారు చేసిన తప్పులు కూడా చేయకుండా ధారణ చేసేటువంటి అత్యుత్తమమైన స్థితికి ఎదిగేందుకు ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. ఆ ప్రయత్నాన్ని ప్రారంభించమని, మనలో ఉండే పనికిరాని చిన్న చిన్న సందేహాలన్నిటినీ తీర్చేసేయమని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు కొంచెం ఆలస్యమైన పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బహుశా ఈ పతంజలి యోగ సూత్రముల్లో రెండవ హాఫ్, సెకండ్ హాఫ్కి మనం ఎంటర్ అయ్యాం. ఈరోజు ఆచార్యముఖంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించి విభూతి యొక్క లక్షణం ఏదైతే ఉందో ఐశ్వర్యం, ఆ జ్ఞాన యజ్ఞాన్ని మనకి ఇవ్వడానికి పతంజలి మహర్షి ఎంతైతే శ్రమతో మనకి అందించారో, ఈరోజు ఆచార్యులు కూడా ఆరోగ్య స్థితి అటు ఇటు ఉన్నప్పటికీ కూడా దృఢదీక్షతో మనకు చక్కగా ఇంతవరకు కూడా ఉపోద్ఘాతాన్ని, ఈ పాదం యొక్క ఉపోద్ఘాతాన్ని మనకు అందించారు. ఈ విభూతి యోగంలో ధారణ గురించి చక్కగా ఆ ప్రహ్లాద వృత్తాంతాన్నంతటినీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ జ్ఞాన యజ్ఞం కొనసాగించాలని, అలా కొనసాగిస్తే కలిగేటువంటి ఫలాల గురించి, ఫలితాల గురించి సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనం ఈరోజు పఠించేటువంటి ఈ మోక్ష సన్యాస యుగంలో యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని చెప్పి ఆ యజ్ఞమనేటువంటిది, దానము, తపస్సు ఈ మూడిటిని ఆచరించమని, అందులో యోగ జ్ఞానాన్ని పొందేటువంటి యజ్ఞంలో మనందరం కూడా బద్ధ కంకణులమై ఉన్నాం. అటువంటి యజ్ఞం సఫలం కావాలని పవిత్రమైనటువంటి ఈ మాసంలో మంగళవారం నాడు మంగళకరంగా మన యొక్క పారాయణ కార్యక్రమం పరిసమాప్తమవ్వాలని కోరుకుంటూ శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా పఠిద్దాం. ఈ అధ్యాయంలో ఉండేటువంటి 1 నుంచి 25వ శ్లోకాల వరకు శ్రద్ధగా పారాయణ చేద్దాం. అందరం కలిసి శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర
त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधं विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्यानि यथावत् शृणुतान्यपि सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत् कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतं नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् अनुबन्धक्षयं हिंसाम् अनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगे अष्टादशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय।